వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. మామిళ్లపల్లి రైతుల సమస్య పరిష్కారమైంది. రైతులకు తక్షణమే అక్రమంగా సీజ్ చేసిన వారి పంటను తిరిగి ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చి రైతుల పంట వారికి వచ్చేలా నెంబర్ 1 న్యూస్ చేసిన కృషి ఫలించింది. రైతులకు పంట తిరిగి ఇచ్చేయాలని పొన్నూరు ఎంఆర్ఓ ఆదివారం రాతపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన మామిళ్లపల్లి రైతుల సమస్యపై శుక్రవారం నాడు నెంబర్ 1 న్యూస్ సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు తన బృందంతో కలిసి వెళ్లి రైతులను కలిశారు. రైతులతో ప్రత్యేక లైవ్ కార్యక్రమం నిర్వహించడమే కాక లైవ్ లోనే పోలీస్ రెవెన్యూ అధికారులను రైతుల సమస్యపై ప్రశ్నించారు. 24 గంటల్లో రైతుల పంటను రైతులకు ఇవ్వాలని, లేని పక్షంలో రైతుల తరపున నెంబర్ 1 న్యూస్ పోరాడుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతోనూ, పొన్నూరు నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ అంబటి మురళీకృష్ణతోనూ రైతుల సమస్యపై చర్చించారు. ఎంఎస్ఆర్ రాజకీయాలకు అతీతంగా తాము మీడియా పరంగా రైతుల కోసం వచ్చామని, అధికారులను కలిసి రైతుల సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని, మీరు అడ్డుపడొద్దని ఎంఎస్ఆర్ చేసిన విజ్ఞప్తికి ఇరువురు నాయకులు అభినందించారు. రాజకీయ గొడవలతో చిక్కుకొని తమ పంట నష్టపోతున్న తరుణంలో నెంబర్ 1 న్యూస్ సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు వచ్చి తమను ఆదుకున్నారని, ఎంఎస్ఆర్ వల్లే తమ సమస్య పరిష్కారమైందని మామిళ్లపల్లి రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెంబర్ 1 న్యూస్ సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ, ఈరోజు మన మామిడిపల్లిలో జరుగుతున్న ఈ రైతుల మొక్కజొన్నకు సంబంధించిన గోడౌన్ ఇష్యూని సామరస్యపూర్వకంగా మన నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి రైతులతో మాట్లాడి, అక్కడి నుంచి స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి, ప్రతిపక్ష నాయకులతో మాట్లాడి, గ్రామ పెద్దలతో మాట్లాడి, అలాగే పోలీసు అధికారులతో, ముఖ్యంగా ఎంఆర్ఓ గారితో, కలెక్టర్ గారి వరకు కూడా ఈ వ్యవహారాన్ని సానుకూలంగా పరిష్కరించడం జరిగింది. మరి ఇప్పుడు మన ఎంఆర్ఓ గారి ఆఫీస్ నుంచి ఆర్డర్ కూడా రిలీజ్ చేశారు. అఫీషియల్గా ఈ గోడౌన్ సీల్ ఓపెన్ చేయడం కోసం, ఓపెన్ చేసి రైతులు ఎవరి ధాన్యం వాళ్ళు తీసుకున్న కోసం ఎవరి పంటని డీటీ గారు కరిమల గారు వచ్చారు. మరి వారి ఆధ్వర్యంలో మరి కాసేపట్లో మనం ఇక్కడ ఇదే గోడౌను, ఏదైతే వివాదాస్పదమైన గోడౌన్ని మరికొద్ది నిమిషాల్లో పరిష్కరించబోతున్నారు. నెంబర్ 1 ఛానల్ వాళ్ళు తహసీల్దార్ గారిని కలిసి ఈ విషయం గురించి పరిష్కరించవలసిందిగా కోరారు. దీని మీద కలెక్టర్ గారి ఆదేశానుసారం తహసీల్దార్ గారు ఈ వివాదాస్పదమైన గోడౌన్ దగ్గరికి వెళ్ళి ఆ గోడౌన్ రిలీజ్ చేయమని చెప్పి మా రెవెన్యూ సిబ్బందితో రిలీజ్ చేయమని చెప్పారు. గ్రామాధికారి చేత ఆ సీల్ వేసిన గోడౌన్ని ఈ ఫోటో రిలీజ్ చేస్తున్నామండి. సామాజిక బాధ్యతతో మామిళ్లపల్లి రైతుల సమస్య పరిష్కారం కోసం మీడియా పరంగా తాము వచ్చామని, సమస్య మూలాలు రైతుల ద్వారా తెలుసుకున్న తరువాత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో మాట్లాడామని, మీడియా పట్ల రైతుల పట్ల ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి నెంబర్ 1 న్యూస్తో కలిసి అధికారులతో మాట్లాడి పంటను రైతులకు తిరిగి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని ఎంఎస్ఆర్ చెప్పారు. ఎమ్మెల్యే సహకారం వల్లే రైతులకు 24 గంటల్లో పంటను తిరిగి ఇప్పించగలిగామని ఎంఎస్ఆర్ అన్నారు. అటు నాయకులతోనూ ఇటు అధికారులతోనూ మాట్లాడి సమస్యను పరిష్కరించిన నెంబర్ 1 న్యూస్ సీఎండి ఎంఎస్ఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలను రైతులు తెలిపారు. పంటను తిరిగి తీసుకున్న రైతుల అభిప్రాయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మా కృతజ్ఞతలండి. మామిళ్లపల్లిలో మేము మొక్కజొన్నలో సట్టర్లో వేసుకున్న వాటికి ఇబ్బంది జరిగితే నెంబర్ 1 ఛానల్ గారు వచ్చి మమ్మల్ని ఏం జరిగింది ఏందని చెప్పి పరిశోధించి, ఎలాంటి మీకు ఇబ్బందులు లేకుండా నేను చేస్తాను, ఎందుకు గొడవలో ఈ రాజకీయాలకి అతీతంగా ఉండి మీకు నేను సాయం చేస్తానని చెప్పి ఆయన తిరిగి 4 రోజుల నుంచి మా మొక్కజొన్నలు మాకు తిప్పి ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వచ్చేసి మాట్లాడి, అంబటి మురళీకృష్ణ గారితో మాట్లాడి, నరేంద్ర గారితో కూడా మాట్లాడి, దీన్ని మా అందరం కూడా రాజీ చేసి మా సరుకును మాకు అప్పగించి విధానంగా చేసుకొచ్చి ఆయనే నిలబడి చేశాడని చెప్పి ఆయనకి ఎన్నో కృతజ్ఞతలు మేము తెలుపుకుంటున్నాం. ఇది అలజడ కాకుండా చేయాలనే ఆలోచనతో, మంచి మనసుతో ఈ గొడవ రచ్చయిపోయి అలజడ అవటం ఎందుకు అనే దానికోసం ముందు నిలబడి మాకు ఈ 4-5 రోజుల నుంచి మా చుట్టూ తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగి చేసినందుకు మాకు ఎంతో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా ధాన్యం ఆగం కాకుండా ముందు దాన్ని పంపిణీ చేసేసాడు. దాన్ని మేము అమ్ముకుంటాం. ఇప్పుడు 200 రేటు పెరిగింది ఉంచుకున్నందుకు. ఇప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఇక్కడి నుంచి ఉంటే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. మాకు ఎంతో కృతజ్ఞతలు ఆయనకు తెలుపుకుంటున్నాం. నెంబర్ 1 సుధాకర్ గారికి ధన్యవాదాలు. మాకు కొంచెం మేలు చేశారు, మా రైతులకు మేలు చేశారండి. ఆయన మాట్లాడి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చి మా రైతులకు కూడు పెట్టినందుకు
ధన్యవాదాలు. మామిడిపల్లి విషయంలో చాలా శాంతియుతంగా పరిష్కారం చేసిన నెంబర్ 1 ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.